ఈ వారం రాశి ఫలాలు 19 ఏప్రిల్ 2026 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ రాశిలో రవి ఉచ్చస్థితిలో ఉండడం, ధనాధిపతి శుక్రుడు ధన స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశి వారికి ఈ వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఖర్చుల విషయంలోనూ, మాట తొందరపాటు విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఆందోళనలు వీడి పనులపై దృష్టి సారించాలి. వారం మధ్యలో శుభవార్త వింటారు. యోగం, ధైర్య యోగం, సంక్లిష్ట పరిస్థితులను ధైర్యంతో అధిగమిస్తారు. అదృష్ట రంగు ఎరుపు, రెడ్. అదృష్ట సంఖ్య 9. దైవం మరియు పూజ సుబ్రహ్మణ్య స్వామి. మంగళవారం అభిషేకం చేయించడం శుభకరం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. రాశ్యాధిపతి శుక్రుడితో సహా 3 శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నము కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలను తొలగించుకుంటారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. యోగం, ధన యోగం, ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. అదృష్ట రంగు తెలుపు, వైట్, వెండి రంగు, సిల్వర్. అదృష్ట సంఖ్య 6. దైవం మరియు పూజ మహాలక్ష్మీదేవి. శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. రాశ్యాధిపతి బుధుడికి గురువుతో పరివర్తన జరిగినందువల్ల, లాభస్థానంలో రవి ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు. వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు చదువుల్లో దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారస్తులకు ఈ వారం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. యోగం, జ్ఞాన యోగం, బుద్ధి కుశలతతో పనులు సాధిస్తారు. అదృష్ట రంగు ఆకుపచ్చ, గ్రీన్. అదృష్ట సంఖ్య 5. దైవం మరియు పూజ శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి
పునర్వసు, 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, లాభస్థానంలో రాస్యాధిపతి చంద్రుడు, శుక్రగ్రహాల యుతి వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఇతరులను అతిగా నమ్మకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. యోగం, శాంతి యోగం, చిన్నపాటి సమస్యలు ఉన్నా మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట రంగు క్రీమ్ మరియు తెలుపు. అదృష్ట సంఖ్య 2. దైవం మరియు పూజ, పరమశివుడు. సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేయండి. సింహరాశి, మఖ, పుబ్బ, ఉత్తర, 1వ పాదం, లాభస్థానంలో గురువు, భాగ్యస్థానంలో రాస్యాధిపతి రవి, దశమ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా ఈ వారం రోజులు జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులకు సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమపడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ధైర్యంతో ముందుకు సాగుతారు. రాజకీయ మరియు ప్రభుత్వ రంగాల వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యోగం, విజయ యోగం, పోటీల్లో మీరే పైచేయి సాధిస్తారు. అదృష్ట రంగు నారింజ, ఆరెంజ్. అదృష్ట సంఖ్య 1. దైవం మరియు పూజ, సూర్య భగవానుడు. ఆదిత్య హృదయం పఠించడం వల్ల మేలు జరుగుతుంది. కన్య రాశి, ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాలు. రాస్యాధిపతి బుధుడికి గురువుతో పరివర్తన ఏర్పడినందువల్ల భాగ్యస్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొన్ని శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చాలా వరకు చేతికి అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. లెక్కల విషయంలో, లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. స్నేహితుల నుండి సహాయం అందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. యోగం, బుధాదిత్య యోగం, మీ తెలివితేటలకు ప్రశంసలు అందుతాయి. అదృష్ట రంగు పసుపు, యెల్లో. అదృష్ట సంఖ్య 5. దైవం మరియు పూజ, శ్రీ వినాయకుడు. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. తుల రాశి, చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ, 1, 2, 3 పాదాలు. రాస్యాధిపతి శుక్రుడు సప్తమంలో బాగా అనుకూలంగా ఉండడం, భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల ఈ వారమంతా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు షేర్ల మీద భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభ సమాచారాలు వింటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో దూసుకుపోతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలు చేస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. యోగం, భోగ యోగం, సుఖ సంతోషాలు, విలాసాల ప్రాప్తి. అదృష్ట రంగు ఆకాశ నీలం, స్కై బ్లూ. అదృష్ట సంఖ్య 7. దైవం మరియు పూజ దుర్గాదేవి. అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం మంచిది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. పంచమ స్థానంలో రాశ్యాధిపతి కుజుడు, సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతలు పెరగడంతో పాటు తప్పకుండా పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. షష్ఠ స్థానంలో రవి ఉచ్చస్థితి వల్ల గౌరవ మర్యాదలకు, మంచి పరిచయాలకు లోటుండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం. యోగం, జయయోగం, శత్రువులపై విజయం, కార్యసిద్ధి. అదృష్ట రంగు మెరూన్. అదృష్ట సంఖ్య 8. దైవం మరియు పూజ ఆంజనేయ స్వామి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, సప్తమ స్థానంలో రాశ్యాధిపతి గురువు సంచారం, పంచమ స్థానంలో రవి ఉచ్చస్థితి వల్ల వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. 1-2 శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీ నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాన్ని సందర్శిస్తారు. విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. యోగం, భాగ్య యోగం, అదృష్టం వరించి నిలిచిపోయిన పనులు సాగుతాయి. అదృష్ట రంగు పసుపు, యెల్లో. అదృష్ట సంఖ్య 3. దైవం మరియు పూజ దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేయండి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. తృతీయంలో శని, బుధులు, పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అనుకోకుండా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి.
ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధువులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపిక వహించండి. యోగం, కర్మయోగం, కష్టపడితేనే సరైన ఫలితం దక్కుతుంది. అదృష్ట రంగు ముదురు నీలం, డార్క్ బ్లూ. అదృష్ట సంఖ్య 4. దైవం మరియు పూజ శనీశ్వరుడు. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రతి పని నిదానంగా పూర్తవుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కొన్ని ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి నుంచి సలహాలు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. విద్యార్థులు ఎంత శ్రమపడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. నూతన గృహ లేదా వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. యోగం, కీర్తి యోగం, 10 మందిలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్ట రంగు వైలెట్. అదృష్ట సంఖ్య 8. దైవం మరియు పూజ కాలభైరవ. మంగళవారం భైరవ అష్టకం పఠించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. మీన రాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ రాశికి ప్రస్తుతం కుజ, గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఆశించిన స్థాయిలో సఫలమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పాత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. యోగం, అమృత యోగం, శాంతి, సౌభాగ్యం మరియు కార్యజయం. అదృష్ట రంగు బంగారు రంగు గోల్డెన్. అదృష్ట సంఖ్య 3. దైవం మరియు పూజ సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.